మేడారం జాతరకు టైం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు అధికారులు. ఇప్పటికే 95% పనులు పూర్తి చేసినట్టు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. మరోవైపు మేడారంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ స్టేషన్ను మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మేడారం జాతరకు మరో 5 రోజులే టైం ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 154 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇంకా 5% మిగిలి ఉన్నట్టు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. గతంలో తాత్కాలిక ఏర్పాట్ల కోసం నిధులు ఖర్చు చేస్తే ఈసారి మాత్రం శాశ్వత పనులపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. కోటి మంది భక్తులు వచ్చే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఎక్కడా సమస్యలు రాకుండా చూస్తున్నామని, అధికారులంతా సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు కడియం. ప్రధానంగా ఈ 17, 18, 19, 20 తేదీలలో ప్రతిరోజు ఒక 25 నుంచి 30 లక్షలకు తగ్గకుండా ఈ 4 రోజులు 1 కోటి పైన భక్తులు వచ్చే అవకాశం ఉన్నదని మేము భావిస్తున్నాం. ప్రత్యేకించి మంచినీటి సరఫరా కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాం. ఈసారి ఒక 12 మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టడం జరుగుతున్నది. వివిఐపీలకు ప్రత్యేక దర్శనం, భక్తులకు ప్రత్యేక మార్గము, చివరికి చంటి పిల్లలు ఉన్న వాళ్ళకు ఏజ్డ్ అంటే వృద్ధులకు కూడా వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు మేడారం జాతరకు 20 లక్షల మంది భక్తులను చేరవేయాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం 4000 బస్సులను అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని 51 ప్రాంతాల నుంచి మేడారంకు ప్రత్యేక బస్సులు తిప్పుతున్నారు. 2014 జాతరతో ఆర్టీసీ 21 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకోగా ఈసారి 28 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. సురక్షిత ప్రయాణానికి భక్తులు ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలని కోరుతున్నారు అధికారులు. మేడారంలో భక్తుల సౌకర్యాలతో 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ స్టేషన్ ప్రాంగణాన్ని మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. గతంలో భక్తులకు ఎదురైన ఇబ్బందులు ఈసారి తలెత్తకుండా మేడారంలో ఈ విశాలమైన బస్సు ప్రాంగణం ఏర్పాటు చేశామన్నారు మంత్రి. జాతరలో ఆర్టీసీ సేవల కోసం 2 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. అక్కడ మా అధికారులు అందరూ కూడా అక్కడనే ఉంటున్నారు. 14 నుంచి 21 వరకు కూడా అక్కడనే ఉండి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే 4000 బస్సెస్ అవసరం అంటారు, ఇంకా ఎక్కువ అంటే కూడా తీసుకొని ప్రజలకు ఇబ్బంది కాకుండా చూస్తాం. ప్రైవేటు బస్సులలో వచ్చేవారికి కూడా ఈ ఆర్టీసీ బస్సులు అక్కడ దగ్గర నుంచి అక్కడ వేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. 36 సెంటర్లు కూడా అక్కడ బుకింగ్ చేయడానికి అన్ని కూడా ఏర్పాట్లు చేసినాం. ఈసారి చాలా బాగుంటుంది, ఆదాయం ఇంకా పెరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. పోయినసారి 28 కోట్లు అనుకుని ఈసారి 21 వచ్చింది. ఆ 21 కోట్ల కన్నా కూడా ఎక్కువ రానికి అవకాశం ఉంది. మేడారం జాతరలో పాల్గొనేందుకు ఈ నెల 19న ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో వస్తారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడే భోజనం చేసి తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.